నమస్తే. వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి పైన విష ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఓజీ సినిమాకి ఆయన అధిక ధరకు టికెట్లు కేటాయిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్జన్యం, ఎంత దిగజారాలని కొంతమంది నేను ట్విట్టర్లో కూడా చూశాను వైఎస్ఆర్సీపీ నాయకులను. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాకి కాదండి. గతంలో మీకు నచ్చి మెచ్చిన పుష్ప 2 మూవీ కూడా 940 రూపాయలు అది ప్రీమియం షోకి ఇచ్చారు. మొదటి రోజు ఇచ్చారు 940 రూపాయలు. ఆ రోజు శ్రీని కాదు, అన్ని థియేటర్లోనూ అదే రేట్ ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినప్పటికీ కూడా 700 రూపాయలే సింగిల్ స్క్రీన్స్లో ఉంది. మల్టీప్లెక్స్ల్లో 1000 రూపాయలు ఉంది. అంతే తప్ప కేవలం పవన్ కళ్యాణ్ సినిమాకే ఇదేంటి, పవన్ కళ్యాణ్ సినిమా కాదు, ఎవరైనా సరే పెద్ద హీరోలు ఎవరి సినిమాకైనా అదే రేట్ ఉంటుంది. నచ్చినోడు వెళ్ళొచ్చు ప్రీమియర్ షోకి, ఆ రోజు 1 గంటకి అర్ధరాత్రికి. నచ్చనోడు ఇంట్లో కూర్చోవచ్చు. దాన్ని ఎవడు బలవంతం చేయడు, ఎవడు రమ్మని కోరుకోడు కూడా. కాబట్టి వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి దాని నుంచి? వీళ్ళు ఎలాగో సినిమాలు చూడరు, సినిమా చూడకపోగా సినిమా పైన ఆల్రెడీ విషప్రచారం చేసి 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 హరిహర వీరమల్ని ఒక స్థాయికి దిగజారు చేశారు. సరే, దాని నుంచి నష్టం వచ్చిందా లేదా అనే ఆ విషయాలన్నీ పక్కన పెడితే మళ్ళీ ఓజీ పైన అలాంటి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ తాత్కాలికమైనవండి. దయచేసి ఇలాంటివి మానేసి ఏదైనా పాలసీ పైన మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పలానా రోడ్డు వేయలేకపోయారు, పలానా పని చేయలేకపోయారు, పలానా పాలసీ తీసేశారు, లేదా మేము చేసినటువంటి మంచి పాలసీ ఒకటి తొలగించి ఇప్పుడు తప్పుడు పాలసీ ఒకటి తీసుకొచ్చారు అని గట్టిగా మాట్లాడండి వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎవరికైనా ఆ ధైర్యము, ఆ సాహసం చేయదలుచుకుంటే, ఎలాగో మీ నాయకుడు రాడు కాబట్టి అసెంబ్లీకి. అంతేగాని పవన్ కళ్యాణ్ పైన ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేసి మిమ్మల్ని మీరే ఇంకా 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 తగ్గించుకునే ప్రయత్నం చేయదు దయచేసి. థ్యాంక్ యూ.